హోంమంత్రి ఇలాఖా బాంబుల మూత ఒకటి కాదు రెండు కాదు రోజుకి 10 నుంచి 15 బాంబులు పేలుతున్నాయి. బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు. బాంబు పేలులకు భయం మాత్రమే కాదు, గుండె నొప్పులు కూడా వస్తున్నాయి. ఇళ్లు పునాదులతో సహా కదిలిపోతున్నాయి. హోంమంత్రి ఇలాఖాలో బాంబుల మూత మోగుతూ ఉంటే పట్టించుకునే నాథుడే లేదా అని డౌట్ రావచ్చు. కింది స్థాయి గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, గ్రామ విఆర్ఓ నుండి జిల్లా కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదు చేసిన బెదిరింపులు తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఇందుకే అసలు బాంబులు ఎందుకు పేలుతున్నాయి? దుర్గానగర్ కాలనీ ప్రతిరోజు బాంబుల మోత మోగుతున్న దుర్గానగర్ కాలనీ. వందలాది మిషన్లు నిరంతరం పనిచేస్తూ సౌండ్స్ చేస్తున్నటువంటి దుర్గానగర్ కాలనీ. ఇళ్ళు బీటలు వారుతూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాలో చావాలో అర్థం కాక నివాసం ఉంటున్నటువంటి దుర్గానగర్ కాలనీ. అసలు ఏంటి ఈ దుర్గానగర్ కాలనీ, ఎక్కడుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పేలుతున్న బాంబ్స్ చూడండి. ఇది ఎక్కడో కాదు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని దుర్గానగర్ కాలనీ. అయితే ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం ఉంది. మా ఎమ్మెల్యే రాష్ట్ర హోంమంత్రి, ఏం జరిగినా చూసుకుంటుంది. వీరంతా మొదట భావించింది ఇదే. కానీ దుర్గానగర్ కాలనీ వాసులకు గత 7 నెలలుగా కంటి మీద కునుకు లేదు. బాంబుల మూత మోగుతున్నా పట్టించుకునే నాదులే కనిపించడం లేదు. పోలవరం ఎడమ కాలువ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నిర్వాకం, పేలుతున్న బాంబులు, పడుతున్న రాళ్లు చూస్తూ ఉంటే పోలవరం ఎడమ కాలువ పనులు వేగంగా జరుగుతున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆ వేగంలోనే వారి గుండెల్లో బాంబులు కూడా పేలుతున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో పోలవరం కాలువ దుర్గానగర్ కాలనీ మీదుగా కొండలను ఆనుకుని వెళ్తుంది. కొండలను తొలగించి కాలువ నిర్మాణం చేపట్టాలి. ఆ కొండలో బండరాళ్లు, మిషనరీకి పగలని రాళ్లు ఏమీ లేవు. మట్టి, కంకర శుద్ధతో కలిపిన కొండ కావడంతో పనులు చేయడం పెద్ద కష్టం కూడా కాదు. కాంట్రాక్టర్లు డబ్బులు మిగిల్చుకోవడానికి ఎవరికి ఏమైనా పర్లేదు అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ప్రతిరోజు 10 నుండి 15 సార్లు బాంబులు పెట్టి మరీ కొండలను పేల్చేస్తున్నారు. కొండలను ఆనుకుని కేవలం 50 మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ నెల నవంబర్ 3వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎక్కడైనా బ్లాస్టింగ్ చేయాలంటే నివాస ప్రాంతాలకు 500 మీటర్ల దూరం ఉంటేనే బ్లాస్ట్ చేయాలని ఆదేశించింది కూడా. మరి ఆదేశాలు పోలవరం ఎడమ కాలువ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల కళ్లకు కనిపించడం లేదా, లేక స్థానిక అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు పడటం లేదా అనేది అర్థం కావటం లేదు. ఓట్లు వేసిన ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనుకుని కొండల్లో బాంబులు పెట్టేసి బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే గుండెలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. ఏ బండరాయి ఇంటి మీద పడుతుందో తెలియక భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు దుర్గానగర్ కాలనీ వాసులు. పాయకరావుపేటలో ఉన్న దుర్గానగర్, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆ దుర్గానగర్కి సంబంధించినటువంటి కొండలేవి. ఎందుకంటే ఇప్పటి వరకు బయట నుంచి కొండలన్నీ చూపించే ప్రయత్నం అది చేసాం. కానీ నా వెనక చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కొండలకి అత్యంత సమీపంలోనే, ఎంత దగ్గరంటే దాదాపుగా 50 నుంచి 100 అడుగుల లోపే. దీన్ని కోర్టులు కూడా, ఎన్జిటీలు కూడా దీన్ని అంగీకరించట్లేదు. అనేక తీర్పులు ఉన్నాయి. ఎందుకు నేను ఈ కొండను చూపించే ప్రయత్నం అయితే చేశానంటే, కెమెరా పర్సన్ రాము ఒక్కసారి ఆ కొండ దగ్గర నుంచి చూస్తే ఇల్లు ఎంత దూరం ఉంది, ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు అనే దానికి మనం చాలా స్పష్టంగా, ఎందుకంటే అక్కడ ప్రొక్లైనర్ వర్క్ జరుగుతుంది, కొండనంతా కొల్లగడుతున్నారు. వీళ్ళందరూ ఈ కాలనీకి, దీనికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు అంటే ప్రతిరోజు బాంబులు పెట్టి మొత్తం పేల్చేయడం వల్ల ఇళ్ళు అదిరిపోతున్నాయి, ఇళ్ళు పగుళ్ళు వస్తున్నాయి, కూలిపోతాయనే భయం ఉంది. రాత్రి పగలు నిద్ర లేనటువంటి రోజులు గడుపుతూనే ఉన్నారు. అయినా ఎవరికి చెప్పినా, ఏ అధికారికి చెప్పినా, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరికి విన్నవించుకున్నా, కోర్టులో కేసులు వేసినా కూడా ఇప్పటివరకు ఇది మాత్రం పరిష్కారం కాలేదు. ఒకసారి అసలు వీళ్ళని అడుగుదాం, అసలు వీళ్ళకి సమస్యకు సంబంధించి ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఇది మీరు ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా చూస్తే కొండలన్నీ రోజు పగలగొడుతున్నారు, బాంబులు ప్రతిరోజు పెడుతున్నారు. ప్రతిరోజు పెడుతున్నారండి. గత 7 నెలలు బట్టి నుంచి పెడుతున్నారండి. మేము అప్పటి నుంచి వెళ్ళలేని చోటకంటే ఏది లేదండి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామండి, అలాగనే హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఇక్కడికైనా మంగళగిరి వెళ్ళామండి. అన్ని చోట్లకి వెళ్ళాం కానీ ఎక్కడా పరిష్కారం అవ్వలేదండి మాకు. మేము అలాగని కోర్టుకు కూడా వెళ్ళామండి. మరి
అంటే అమ్మ ఇప్పుడు బాంబులు పెట్టినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ, అసలు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది మీకు? ఇబ్బందిగా ఉంటుంది. బాంబులు అలా పెడుతున్నారండి. మందుగుడి సామాను కూడా అలా వాసన కూడా వచ్చేస్తుంది. పిల్లలు అయితే మట్టికి అడ్డుపోతున్నారు కూడా నా బాబు. అంటే ఏ టైంలో పెడుతున్నారు అసలు? బాంబులు పెట్టే టైం ఏంటి అసలు? ఎట్లాంటి పొజిషన్, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? మన వాళ్ళు చెప్పట్లేదండి మాకు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అలా పెడుతూనే ఉంటున్నారు. కాకపోతే 6 దాటిన తర్వాత పెట్టకూడదని అంటున్నారు, కానీ 6 దాటిన తర్వాత కూడా మాకు పెడుతున్నారండి. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి అందరికి కూడా, పెద్దవాళ్ళు అయితే హార్ట్ అటాక్లు కూడా వచ్చేస్తున్నాయండి. కొద్దిగా దగ్గరగా ఒకవేళ బాంబు పేలినా బండరాళ్ళు ఇళ్ల మీదకి వచ్చేసే పొజిషన్ కూడా ఉంది కదా? ఆల్రెడీ ఒకసారి వచ్చిందండి, రాయి కూడా వచ్చిందండి. కనీసం సంటి పిల్లోడు ఉన్నాడండి అక్కడ, అప్పుడే బయటకు వెళ్ళాడు. కానీ లేకపోతే రేక్ కూడా ఐరన్ రేక్ అండి, అది కన్నం పడిపోయి లోన పడిందండి రాయి కూడా. అప్పుడు కూడా మాకు ఎవరు రాలేదండి. ఏ అధికారంలో ఉన్న నాయకుడు కూడా రాలేదు మా దగ్గరికి, వచ్చి మాట్లాడలేదు. పోనీ మీకు ఇలా జరిగిందా అని చూడలేదండి ఎవరుని. ఎంఆర్ఓ గారు 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారండి, అంతే అండి. ఎవరు రాలేదండి, చూడలేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పేలుడికి సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచో పేలుళ్ళు జరుగుతున్నాయి. ఒకటి ప్రొక్లేనర్లతో పనులు చేస్తుంటే మీరు ఏం అడ్డుకున్నది ఏమీ లేదు, కానీ మొత్తం బాంబులు పెట్టి ఎక్కడికక్కడ పేల్చేస్తున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు బాంబులు అనేది ఇప్పుడు మార్చి కానించి పెడుతున్నారండి. మార్చి కానించి పెడుతుంటే మేము చాలా చోట్లకి వెళ్ళామండి. మేడం గారి దగ్గరికి వెళ్ళామండి, అంతే మేడం దగ్గరికి వెళ్ళామండి. తర్వాత ఎంఆర్ దగ్గరికి వెళ్ళామండి. తర్వాత హోమ్ మినిస్టర్ గారు మన మంగళగిరి మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళామండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎంతమంది తిరిగామండి. తిరిగి మాకు అలసిపోయామండి సార్, అలసిపోయామండి. మాకంటూ ఇక్కడ మా ప్రాపర్టీ అసలు మేము ఏం చేయాలో మాకు అర్థం వస్తున్నారు. చెప్పాలంటే మేము లోపల కూలిపోతున్నామండి. మా బిల్డింగ్లు సూపర్ కూలిపోయింది సార్. తర్వాత ఏముందంటే ఉన్నది మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. కష్టపడి కూలీ నాలి చేసుకుని నేను బతుకుతున్నామండి. ఉన్నదాన్ని మీరు ఇలాగ గవర్నమెంట్ పేలు చేస్తే మేము ఏం చేస్తారు? అంటే ఇప్పటి వరకు మీరు ఏమన్నా అడిగారా? మీరు ప్రొక్లేన్లతో పని చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు, కానీ బాంబులు పెట్టదు అట్లాంటిది అడగనే? అడిగాం సార్. సార్ మీరు బాంబులు పెట్టకుండా పని చేసుకుని సార్, మాకు మాత్రం కొక్కులు ఎంత కావాలితే మీరు తీసుకుని పోలవరం కాలువ, మాకు బాంబులు వేసి మీరు పెట్టొద్దండి. మీకు కావాలంటే మీరు మాకు జేసీబీతో తీసుకుని సార్. అంటే ఇదంతా కాంట్రాక్టర్లు చేస్తున్నదా? మేము చెప్పామండి, అందరికీ చెప్పాం. ప్రతి దగ్గరికి వెళ్ళి చెప్పాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ గారి దగ్గరికి 4 సార్లు వెళ్ళాం, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి 6 సార్లు వెళ్ళాం. ఇక్కడ లోకల్ లీడర్లు కూడా వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్పించి ఏ ఒక్క నాయకుడు కూడా ఆ పరిష్కారం చేయలేదు. వీళ్ళు బాంబు కాంట్రాక్టర్లు వచ్చి మీకు ఏం అవ్వదు, అయిన తర్వాత మేము ఏం చూసుకునే పని మాది. ఏమైనా క్రాకులు వస్తే ఆర్డీఓ నుంచి ఎవరో వచ్చారండి, వచ్చి క్రాకులు చూసుకున్నారు. ఈ క్రాకులకి ఏం పర్లేదమ్మా, మీకు ఏమవ్వదు, మీకు ఎంత అమౌంట్ ఇచ్చేస్తామో మీకు ఏమో అవ్వదని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత ఒకటి అన్నానండి, మాకు దీని పరిష్కారం బాంబులు ఆపాలి, మీ వర్క్ ఆపడానికి మాత్రం మీకు దానికి ఏం ఇబ్బంది లేదు, వర్క్ చేసుకోమనండి. కమ్ బాంబులు పెట్టకుండా దీనికి వర్క్ చేసుకుంటే మంచిదని మేము అనుకుంటున్నాం. ఇంత స్థాయిలో ప్రతిరోజు కూడా ఇంత స్థాయిలో జరుగుతుంది కదా ఈ బాంబులకు సంబంధించి. వరుసగా బాంబులు పెడుతున్నారు. ఇళ్లలో పిల్లలు ఒకవేళ ఆడుకుంటున్న పక్కకి వెళ్ళినా కూడా వాళ్ళ మీద పడిపోయే అవకాశం కనిపిస్తుంది కదా? కనిపిస్తుందండి. ఇంట్లో ఉండి చాలా భయంగా ఉంటున్నామండి. ఎప్పటికప్పుడు ఒకేసారి గుండు గుబ్బేలు మండిపోతుందండి. బాంబులు పేలినప్పుడు ఇల్లు కూడా అదిరిపోతున్నాయండి. అక్కడ అప్పు చేసుకుని మేము కట్టుకొని బతుకుతున్నామండి. ఈ పోతే మేము ఎలా బతుకుతామండి? పగలు రాత్రి దినదిన కన్నా ఉంటుంది. కనీసం ఇక్కడ నుంచి 100-150 మీటర్ల వరకు శబ్దం వచ్చేస్తుందండి. ఇంట్లో ఉండడానికి భయం అవుతుందండి. పగల లేదు, రాత్రి లేదు, 24 కంటిన్యూగా పెట్టేస్తున్నారు. వాళ్ళు చెప్పడం 6 గంటల వరకు చెప్పారండి, కాకపోతే 24 గంటలు పెట్టేస్తున్నారండి. ఇప్పుడు కోర్టులో కూడా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 500 మీటర్ల వరకు ఎక్కడ ఎట్లాంటి వేయకూడదు అని, అంటే బాంబులు పేల్చకూడదు అని చెప్పినటువంటి పొజిషన్ అయితే ఉంది కదా. అదే కానీ ఇక్కడ కనీసం 50 మీటర్లు కూడా లేదు, ఇంత దారుణంగా పిలుస్తున్నారు. ఈ దగ్గర 8 నెలలు పెట్టి ఇక్కడ బాంబులు పెడుతున్నారు సార్. మేము ఎన్నోసార్లు వెళ్ళి అడిగి ఎంఆర్ దగ్గర మొత్తం ఆడవాళ్ళు మొత్తం లేడీస్ అంతా వెళ్ళి 10 సార్లు వెళ్ళారండి. వెళ్తే ఆయన ఏం చెప్పలేదండి. చూస్తాం, పోయి ఫోటోలు తీసుకుంటాం, వెళ్ళిపోతాం, ఇలా జరుగుతుంది. కానీ అతను ఏం చెప్పలేదండి. ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు ఇక్కడ? అండి ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం కదండి, మాకు ఏంటంటే అండి ఇక్కడ బాంబులు పెట్టకుండా వర్క్ చేసుకోమంటున్నామండి. బాంబులు పెట్టకండి, పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 5 దాకా రోజుకి 15-16 బాంబులు పెట్టేస్తారు సార్. ప్రతిసారి కూడా ఒక్కో బాంబు పెట్టినట్టు ఒక భూకంపంలా ఉంటుందండి. ఇక్కడ భూకంపం వచ్చినట్టు ఉంటుంది. అయితే మాకు ఎవరు కూడా ఎంతమంది తిరిగినా మాకు ఎవరో న్యాయం చేయలేదండి. చాలా దగ్గరికి వెళ్ళామండి, చాలా దగ్గరికి వెళ్ళి ఎవరు మాకు న్యాయం ఊళ్ళో నాయకులు కూడా ఎటకలాడుతున్నారండి. ఊళ్ళో నాయకులు కూడా మాకు మమ్మల్ని చూడలేదు. అంటే 10 సార్లు వెళ్ళినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోలేదండి ఏంటండి. అయితే మాకు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన పాపం ఆయన రోజు వచ్చి ఇవన్నీ వాతావరణం అంతా చూసి
నైట్ వచ్చి అంతం చూసండి ఆయన చాలా బాధపడ్డాడు. ఏంటి మీకు ఎంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళు పట్టించుకోలేదు, ఇక్కడ నాయకులు లేరా ఆయన అడిగారండి. అయితే మాకు ఇదంతా కూడా ఈ కాలనీ అంతా కూడా అదురొచ్చేస్తుంది సార్. అంటే ప్రతి ఇల్లు పగిలిపోయినండి. ఇల్లు ఎంత పని చేయవండి. ఇంకో 2-3 నెలలు ఇలా పెడితే మొత్తం ఒక ఇల్లు కూడా ఉండదండి. ఓ పక్క నుంచి జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు, కాలువ నిర్మాణం జరుగుతుంది. ఆ పనులకి ఎవరో అడ్డుకోవడం కానీ ఆటంకం పెట్టడం కానీ మేము చేయట్లేదు, చేయొద్దని కూడా మేము అనట్లేదు. కానీ ప్రొక్లైన్లతో చేయాల్సిన పనుల్ని వాళ్ళ లాభం కోసం పూర్తిగా కాంట్రాక్టర్లు బాంబులు పెట్టి ప్రతిరోజు 15-20 సార్లు మొత్తం అంతా కూడా ఈ బాంబులతో పేల్చేస్తున్నారు. దానివల్ల ఇల్లు మొత్తం క్రాకులు ఇచ్చేసి ఇక్కడ ఉండాలన్నా బ్రతకాలన్నా కూడా కష్టమైపోతుందని వీళ్ళందరూ ఆవేదన చెప్తున్నటువంటిది అయితే ఉంది. కింది స్థాయి అధికారి దగ్గర నుంచి అటు డిప్యూటీ సీఎం వరకు మొరబెట్టుకున్న ఏ ఒక్కళ్ళు దీని మీద కనీసం కన్నెత్తి చూడలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాయకరావుపేటలోని దుర్గానగర్ కాలనీ వాసులు పోలవరం ఎడమ కాలువ పనులను ఆపమని కానీ పనులను అడ్డుకోవడం కానీ నష్టపరిహారం ఇవ్వమని కానీ ఎప్పుడూ అడగలేదు. మిషనరీతో కొండలను తవ్వే పనులు చేయండి, బాంబుల మూత ఆపండి అంటూ గ్రామంలోని వీఆర్ఓ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వరకు, పంచాయతీ ప్రెసిడెంట్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరికీ వినతి పత్రాలను అందించి చివరికి దిక్కుతోచని స్థితిలో రోజులు గడిపేస్తున్నారు. పాయకరావుపేట నుంచి అమరావతి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం లేకపోయింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని దుర్గానగర్లో జరుగుతున్న ఈ బాంబు బ్లాస్టింగ్లపై స్వయాన హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసులు కూడా వేశారు. జనసేన పార్టీ నాయకులు ముందడుగు వేయడంతో బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేయకుండా పనులు జరిగేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరుసటి రోజు నుంచే మళ్లీ బాంబుల మూత దుర్గానగర్ కాలనీ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాయకరావుపేట దుర్గానగర్లో పోలవరం కాలువకు సంబంధించి బాంబు బ్లాస్టింగ్ జరుగుతుంటే దాన్ని వద్దు, మీరు మిషనరీతో పనులు చేసుకోమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గత 7 నెలల నుంచి ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ విన్నవించుకుంటున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళ మాటల్లో కూడా విన్నాం మనం. అసలు ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నటువంటి, అంటే ఈ బాంబు బ్లాస్ట్ జరుగుతున్నటువంటి ప్లేస్ నేను ఒకసారి చూపిస్తాను. మనం ఒకసారి కనుక చూస్తే ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎడమ కాలువకి మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ దుర్గానగర్లో ఉన్నటువంటి ఈ ప్లేస్కి వచ్చేసరికి కొండ అంచున ఇళ్ళు మొత్తం అన్ని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని ఇళ్ళు కూడా ఈవేళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇళ్లలో ఉండలేరు, బయటకు వెళ్ళలేరు. ఇళ్ళు ఉంటాయో కూలుతాయో అర్థం కాదు. దీనికి కారణం ఓన్లీ బాంబు బ్లాస్టింగ్సే. ఎందుకంటే బాంబు బ్లాస్టులు జరుగుతున్న తీరును చూసి నిద్రలు పోకుండా పెరాలసిస్ వచ్చినటువంటి పేషెంట్స్ కూడా ఇళ్లలో నుంచి, మంచాల మీద నుంచి లేవలేక చచ్చిపోతామో బ్రతుకుంటామో అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే ఇళ్ళన్నీ కూడా బీటలు వారిపోతున్నాయి. ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి దేన్ని కూడా వీళ్ళు ఎవ్వరు వద్దని కానీ, లేదా ఈ పనులు జరుగుతున్న ప్రొక్లైన్లతో చేస్తున్నటువంటి పనులు అడ్డుకోవడం కానీ ఇంతవరకు చేయలేదు. బాంబు బ్లాస్టులు చేయొద్దనేదే వీళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్. కానీ దీన్ని అధికారులు, ప్రభుత్వం, అదేవిధంగా సీఎం దాకా వెళ్ళినా కూడా ఎవరు దీన్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. దిక్కుతోచినటువంటిది అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే మేము ఇక్కడికి వచ్చి 1 గంట సేపటి నుంచి చూస్తున్నాం. కెమెరా కంటికి కనిపించేసరికి మొత్తం ఇంచుమించుగా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం పనులన్నింటినీ కూడా నిలుపుదల చేసేసి ఎక్కడ మిషనరీని అక్కడే ఆపేశారు. సాధారణంగా అయితే ప్రతిరోజు ఈ కంటిన్యూగా, అంటే ప్రతి గంటకి ఒక బాంబ్ బ్లాస్ట్ 4-5 చోట్ల పెట్టి బాంబులు పేలుస్తూనే ఉంటారు. కానీ మేము ఇక్కడికి వచ్చే 2 గంటల సమయం అవుతుంది. పైకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా గంట సమయం గడిచింది. కానీ ఇప్పటి వరకు ఒక్క బాంబు బ్లాస్ట్ జరగకపోగా 1 గంట సేపటి నుంచి కెమెరాలు బయటికి కనిపించడం, ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో మొత్తం ఎక్కడికక్కడ మిషనరీని అంతా కూడా ఆపేసి పనులను ఆపేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ కాంట్రాక్టర్కి కొమ్ము కాయడానికి, ఎందుకంటే డెవలప్మెంట్ని కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఎవరు ఎక్కడ అడ్డుకోవాలని చూడరు, వాటిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయరు. ప్రభుత్వం ఒకవేళ ల్యాండ్ ఎక్వేషన్ చేసిన, గ్రామాలను ఖాళీ చేయాల్సిన నష్టపరిహారం ఇచ్చి పంపిస్తుంది. కానీ ఇక్కడ అది ఏది జరగకపోగా కాంట్రాక్టర్లు వాళ్ళు తీసుకున్నటువంటి కాంట్రాక్టుల్లో ఏ విధమైనటువంటి బాంబింగ్ చేయకుండా మిషనరీ ద్వారా మొత్తం అంతా ఈ బండరాలను పగలగొట్టి చేస్తామని వాళ్ళు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్లో ఉంటుంది. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి పని దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. మనము విజువల్లో చూస్తున్నటువంటి ప్రకారం చూసిన మెషినరీస్ పైన కొన్ని వైర్ లాగా వలాకారంలో ఐరన్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిని అడ్డుగా పెట్టి బండరాలను పేలుస్తున్నారు.
పైగా అధికారులు ఇక్కడికి వచ్చి వీళ్ళతో చెప్తున్నటువంటిది, వీళ్ళ మాటల ద్వారా అర్థమవుతున్నది ఒకటే, ఇదంతా బండరాళ్ళు కాదు, ఇది మామూలుగా లూజు మట్టి. ఈ లూజు మట్టి మొత్తం అంతా కూడా మేము కిందకి తవ్వుతున్నామని చెప్తున్నారు. లూజు మట్టిని బాంబులు పెట్టి పేల్చాల్సినంత అవసరం ఏముందనేది ఇక్కడ దుర్గానగర్ కాలనీ వాసులు చెప్తున్నటువంటి మాట. మొత్తము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలన్నింటినీ కూడా ప్రస్తుతం పిండి చేస్తున్నారు. మరి ఎందుకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా చూస్తే స్థానికంగా ఉన్నటువంటి పాయకరావుపేట ఎమ్మెల్యే, ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యేగాను మంత్రిగాను వంగల్పూడి అనితకి ఇచ్చినా ఆమె దీని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినా పట్టించుకున్నటువంటి లేదు. సీఎంఓలో చంద్రబాబుకి అందించినా పట్టించుకున్నట్టు దగ్గర జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి పంచాయతీ కార్యదర్శి వరకు అందరికీ మెమరాండం ఇచ్చినా కూడా ఎవరు దీన్ని పట్టించుకొని పోగా వీళ్ళని హేళన చేస్తున్నారు అనేది వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ తాను కూడా దీన్ని పరిశీలించడం, దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడంతో పాటుగా కోర్టులో కేసులు వేశారు. మరి ఏం జరిగిందో అర్థం కాలేదు. బొలిశెట్టి సత్యనారాయణ కూడా టోటల్గా దీని మీద మాట్లాడడం మానేసినటువంటి పరిస్థితి. అంటే రాజకీయపరమైనటువంటి ఒత్తిడి, పార్టీ పరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం వల్ల బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడకుండా ఉన్నారా, లేకపోతే పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో మాట్లాడకుండా ఉండాలా అనే ఆదేశాలు ఏమైనా వచ్చినాయి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అయినా కూడా స్థానికులు ఎక్కడా వదలకుండా మొత్తం ప్రస్తుతం అయితే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో కేసులు వేశారు. కోర్టు నుంచి ఇప్పటి వరకు ఇది ఏ విధమైనటువంటి కథలకి వెళ్ళిందనేది వాళ్ళకైతే ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముఖ్యంగా చూస్తే పోలవరం ఎడమ కాలువ పనులకు సంబంధించి ఇప్పటి వరకు అంటే గడిచినటువంటి స్టార్టింగ్లో మిషనరీతో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం కొండని చాలా తొందరగా పనులు చేసేయాలి, కాంట్రాక్టర్ సొమ్ములు మిగిల్చుకోవడం కోసం కేవలం దీన్ని పూర్తిగా బాంబులు పెట్టి పేల్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా బాంబులు పెట్టి పేలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇళ్ళన్నీ కూడా గుల్లైపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇళ్ళు గుల్లవడంతో పాటు మా బీటల వారి ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. వృద్ధులు ఉన్నారు, లేవలేనటువంటి వాళ్ళు, మంచాలకు పరిమితమైనటువంటి వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్లు వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు 10 నుంచి 15 బాంబులు పేలుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి దుర్గానగర్ కాలనీ వాసుల్లో కనిపిస్తున్నటువంటి భయాందోళన వీళ్ళందరిలోనూ కనిపిస్తూ ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇళ్లను చూడండి. ఏ ఇళ్ళు చూసినా బీటులు వారిన గోడలే కనిపిస్తున్నాయి కదా. కొండలను పేల్చడానికి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తూ ఉండటంతో ఇళ్లు పునాదుల నుండి కదిలిపోతున్నాయని, రాళ్లు నేరుగా ఇళ్లపై మనుషులపై పడుతున్నాయని దుర్గానగర్ ప్రజలు వాపోతున్నారు. తినే భోజనంలో, తాగే నీటిలో బాంబు బ్లాస్టింగ్స్ వల్ల ఇటు దుమ్ము వచ్చి పడుతుందని అంటున్నారు. ఆరోగ్యాలను సైతం నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండలను తవ్వడం ప్రారంభించిన సమయంలో బాంబులు పెడితే సైరన్ వినిపించేవాళ్ళు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇష్టానుసారంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా బాంబులను పేల్చేసి నిద్రలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్లు తీసుకుని కట్టుకున్న ఇళ్లు బీటలు వారితే ఇక కూలిపోయేలాగా సైతం ఉన్నాయని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే హేళనగా మాట్లాడుతున్నారు తప్ప అస్సలు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. పోలవరం కాలువ నిర్మాణానికి సంబంధించి మనం చూసాం. గ్రామానికి సంబంధించినటువంటి దుర్గానగర్లో అనేక మంది వాళ్ళ ఇళ్ళు కూలిపోయే పొజిషన్కి వచ్చాయి. కనీసం ఉండలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం అని వాళ్ళ ఆవేదన విన్నాం. ఇక్కడ చాలా వరకు ఉన్నటువంటి ఇళ్ళన్నిటి పరిస్థితి కూడా అంతే. ఎప్పుడో కట్టినటువంటి ఇళ్లతోడు కొత్త ఇళ్ళు కూడా ఎక్కడికక్కడ కంటిన్యూగా పెడుతున్నటువంటి బాంబులకి అదిరిపోయి ఇళ్ల పరిస్థితులు మారిపోతున్నాయి, బీటలు వారుతున్నటువంటివి అయితే ఉన్నాయి. నా ఎన్నుకున్నటువంటి ఇంటి పరిస్థితి కూడా అదే. దీనికి తోడు కంటిన్యూగా ఈ పనులు జరుగుతాం వల్ల బాంబు పేలుళ్లకు అటు బండరాళ్ళతో పాటుగా మట్టి ఎక్కడికక్కడ విపరీతంగా వస్తుంది. తినే అన్నంలో కూడా ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. అంటే ఈ బిల్డింగ్ మీద నుంచి వెళ్తే మనకు అక్కడ ఉన్నాయి కనిపిస్తాయి, కానీ ఇక్కడ కనుక ఒకసారి కనుక చూస్తే అంటే నడిచి వెళ్తున్నటువంటి మెట్లకు సంబంధించి ఒకసారి ఇది క్లీన్ చేస్తున్నా కాదు, అంటే ఆ మట్టి తీవ్రత ప్రతిరోజు ఎంత ఉందనేది చెప్పడానికి రోజు వేళ ఈ మెట్లను కడిగినా, గోడలను కడిగినా, లేదా ఇక్కడున్నటువంటి తుడిచినా గంట తిరిగేసరికి ఇదే పరిస్థితి. ఈ స్థాయిలో మట్టి వచ్చి చేరుతుంటే మొత్తం ఎలా బ్రతకాలి అనేది కూడా రోగాల బారిన పడిపోతారు. ఇప్పటికే బాంబుల దాడికి మొత్తం అంతా కూడా ఇళ్ళు బీటలు వారిపోతున్నటువంటిది అయితే ఉంది. ఒక విధంగా నేను కొన్ని అంటే లోపల చూపించేదానికంటే కొండను చూపించి
బయట నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వీటికి సంబంధించి ప్రతి పార్ట్, ఇంటికి సంబంధించినటువంటి ప్రతిదీ ఈ విధంగా పూర్తిగా బేటలు ఇచ్చేస్తుంది. సర్వసాధారణంగా ఒక ఇంటి నిర్మాణం జరిగినప్పుడు కొన్ని క్రాక్స్ ఇస్తూ ఉంటాయి, కానీ బాంబు పేలుళ్ళకి ఒక గోడకు సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా ఎంత పేలుళ్ళ తీవ్రత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కనుక మనం ఒకసారి చూస్తే, పక్కన ఉన్నటువంటి ఇంటిని, ఇవన్నీ ఐరన్ రేకులతో ఉన్నటువంటి, వస్తు పడుతున్నటువంటి బండరాళ్ళకు ఐరన్ రేకులు పగిలిపోతున్నాయి. వాటికి తోడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నీ ఎక్కడికక్కడ ఇవి మనుషుల మీద పడుతున్నాయా, ఇంట్లో వస్తువుల మీద పడుతున్నాయా అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఇల్లుని ఇంకా చివరికి ఇక్కడ ఉన్నటువంటి బాంబు పేలుళ్ళ దాటికి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో పైన ఇంకొక స్టేర్ కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా దాన్ని ప్రస్తుతం పనినైతే నిలుపుదల చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని పేలుళ్ళ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం. ఒకసారి పేలుళ్ళు జరుపుతున్నటువంటి కొండ ప్రాంతాన్ని ఒకసారి గమనించి చూస్తే కేవలం అక్కడి నుంచి ఇక్కడ వరకు 100 మీటర్ల లోపే ఉంటుంది. 100 మీటర్ల లోపు కంటిన్యూగా దీనికి సంబంధించినటువంటి, అంటే ఒక పక్క నుంచి బండరాళ్ళు, మట్టి ఇవన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అది ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీటికి సంబంధించి ఎక్కడికక్కడ కొంత అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరూ పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకంటే ఖచ్చితంగా తమ గోడుని అధికారులకు ముందుగా తెలియజేస్తారు, రాజకీయ నాయకులకి, ఇంకా కొంచెం పైకి వెళ్తే మంత్రులకి, ఇంకా కొంచెం పైకి వెళ్తే ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్తారు. కానీ ఎవరికి తీసుకెళ్ళినా కూడా దీనికి సంబంధించి ఏ ఒక్కరి దగ్గర కూడా ఎట్లాంటి సొల్యూషన్ ఈ సమస్యకు రాకపోవడంతో వీళ్ళంతా దిక్కుతోచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి ఇంటి యజమాని కూడా ఉన్నారు. ఏంటంటే మొత్తం ఎక్కడ చూసినా ఇళ్ళన్నీ కూడా పగిలిపోయి బీటలు వారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ముందుగా బిగ్ టీవీ వారికి మేము చాలా రుణపడి ఉంటామని ముందుగా తెలియపరుచుకుంటున్నామండి. ఎందుకంటే గత మార్చి నెల నుంచి కూడా మేము తిరగనే ఆఫీస్ లేదు, వెళ్ళని నాయకులు లేరు. ప్రతి ఒక్కరికి కూడా మేము అధికారులకు కూడా ఒకటే మా విన్నపం, మేము ఈ పోలవరం కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వ్యతిరేకం కాదు. మేము బూడిద పడుతుందా దానికి మేము అబ్జెక్షన్ చేయలేదు, డిస్టర్బెన్స్ అయినా మేము అబ్జెక్షన్ చేయలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మార్చి నుంచి కూడా బ్లాస్టింగ్ పెట్టడం వల్ల ఇళ్ళ మీద రాళ్ళు వచ్చి పడుతున్నాయి. అంటే రోజుకి ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు పెడుతున్నారు ఇంచుమించుగా? అది కంటిన్యూగా ఏమీ లేదు సార్, దానికి ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. ఒక్కోసారి 15 పెడుతున్నారు, ఒకసారి 6 పెడుతున్నారు, ఒకరోజు 2 పెడుతున్నారు, ఒకరోజు పెట్టట్లేదు. దాన్ని ఎగ్జాక్ట్గా మేము ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మేము అది ఫేస్ చేసిన తర్వాత ఈ రోజు ఎన్ని పెట్టారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలుస్తుంది. అంటే ఒకవేళ చిన్నపిల్లలు అటువంటి వెళ్ళిన, వయసు ముసలి వాళ్ళు అటువంటి వెళ్ళిన, ఖచ్చితంగా తెలియనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద పడితే చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. చిన్నపిల్లలని కాదు సార్, మీరు ఇప్పుడు చూశారు కదా రేక్ షెడ్, అది మా అబ్బాయి కిందన ఆడుకుంటున్నాడు, ఇంకో 4-5 ఆడవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల వచ్చి రాయి పడింది, మీకు ఆల్రెడీ చూపించాను. రాయి వచ్చి ఐరన్ రేక్ పడిందండి. అది ఒక 2 అంగుళాలు కిందకి తగిలితే ఎవరికో కానీ మా అబ్బాయికే తగిలి ఉండేదండి. ఇమీడియట్గా నేను ఆ రోజు 112 కాల్ చేసి కంప్లైంట్ చేశాను. ఎంఆర్ఓ గారిని కలిసాము. ఎంఆర్ఓ గారు కనీసం వచ్చి చూడలేదని, మేము అలాగానే కారు ఎక్కి అడవుడికి వెళ్ళిపోయారు, చెప్ప 2 మాటలు మాట్లాడేసి కనీసం వచ్చి విజిట్ చేయలేదండి. వచ్చి 10 రోజులు పోయిన తర్వాత, రాయిలు పడ్డ తర్వాత, వర్షాలు పడ్డ తర్వాత 10 రోజులు పోయిన తర్వాత వచ్చి వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారని ఎంఆర్ఓ గారు. మాకు చాలా బాధ అనిపించిందండి. ఆయన అంటే సమస్య అందరికీ తెలుసు, కానీ వ్యంగ్యంగా మాట్లాడారు సార్ ఎంఆర్ఓ గారు. దీనికి సంబంధించి మీరు ఏమన్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడంతో కోర్టులో ఏమైనా కేసు వేసారా దీనికి సంబంధించి? అంటే మేము కలిసాం కదా సార్, లాస్ట్ మంత్ ఏం చేసామంటే సత్య గారు, బుల్సెట్ సత్య గారు ఆయన విజిట్ చేశారండి. వీళ్ళు మా క్యాజువల్గా కలిసి మా సమస్య వివరించగానే ఆయన వెంటనే స్పందించి నైట్ వచ్చారు. వచ్చి ఆయన ఉండగానే మొత్తం అంతా పరిశీలన చేసి ఇది చాలా అన్యాయం మీకు ఇలా జరగడం అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు, మాకు అండగా నించున్నారు. అంటే అసలు ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫైల్స్ అనేవి ముందుకు వెళ్ళమని భావిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదా? ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము కలవని అధికారులు లేరండి. సీఎం ఆఫీస్కి వెళ్ళాము, సీఎం గారు ఆఫీస్కి ఇచ్చాం, లోకేష్ గారి ఆఫీస్కి ఇచ్చాం, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో ఇచ్చాం. ఎంత చేసినా సరే కానీ అసలు ఎవరి నుంచి స్పందన రాలేదు, ఏమీ రాలేదు. ఒకటే అంటున్నారు సార్, గవర్నమెంట్ మేము ఒకటే అండి, ఈ గవర్నమెంట్ కోసం కష్టపడే వ్యక్తులు, ఈ గవర్నమెంట్కి ఓటేసిన వ్యక్తులు అండి. ఇదే అనిత గారు మాకు ఎంతో అభిమానం, మేము ఓటేసిన వ్యక్తి కూడా, మేము ఆవిడకే ఓటేసి మేము ఇచ్చేసాం. అలాంటిది మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకో ఎవరో కూడా మాకు సహకరించట్లేదు. మేము ఒకటే అండి, ఎవరన్నా వచ్చి చూడండి, ఇది మేము చేసేది తప్పు అంటే సమక్షంలోనే మేము మళ్ళీ 2వ రోజు ఎవరి ఆఫీస్కి వెళ్ళాం.
మేము ఆగిపోతాం, మేము ఛాలెంజ్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక బాధ కనిపిస్తుంది. ఎందుకంటే ఇళ్ళు ఒక పక్క నుంచి అవి కూలిపోయేలాగా ఉన్నాయి. రూపాయి పోగు చేసి ఆ ఇంటిని కట్టినటువంటి వాళ్ళు, బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చుకున్నటువంటి కట్టినటువంటి వాళ్ళు, ఇంకా బ్యాంకు రుణాలు కూడా తీర్చుకోలేనటువంటి వాళ్ళు ఇల్లు కూలిపోతుంటే దిక్కు తోచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి అటు సీఎం దాకా అందరినీ కలిసి తమ సమస్యను విన్నవించుకున్నా ఇది పోలవరం ప్రాజెక్టు కాలువ కాబట్టి దీని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ఎవరు అడ్డుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఖచ్చితంగా మీ పనులు మీరు చేసుకోండి, ప్రొక్లైనర్తో చేయండి, ఇతర నిర్మాణాలు చేపట్టండి, దయచేసి బాంబు బ్లాస్టులు మాత్రం చేయొద్దని దుర్గానగర్ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళ మాటలన్నీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, ప్రభుత్వం పెడచవని పెట్టి ప్రతిరోజు కూడా మొత్తం బాంబు బ్లాస్టులు రోజుకి 10 నుంచి 15 బాంబు బ్లాస్టులు జరుగుతుంటే బ్రతుకుతామో చనిపోతామో అర్థం కాక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే కాంట్రాక్టర్ చేస్తున్న తప్పులు ఇట్టే కళ్లకు కనిపిస్తాయి. దుర్గానగర్ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి వెళ్లిన బిగ్ టీవీ కెమెరాస్ చూడగానే అప్పటి వరకు చేసిన పనులన్నీ కూడా ఒక్కసారిగా నిలిపివేశారు. బాంబ్ బ్లాస్టింగ్లు మాత్రమే కాదు, ప్రొక్లైనర్స్తో చేస్తున్న పనులను సైతం ఆపేశారు. అప్పటి వరకు కొండ కింద భాగం నుంచి పై వరకు తవ్వుతున్న ప్రొక్లైనర్లను ఆపేసి ఏమీ తెలియదన్నట్లుగా సైలెంట్ అయిపోయారు వీళ్ళంతా. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు దుర్గానగర్ కాలనీ వాసుల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కోర్టును ఆశ్రయించామని చెప్తున్నారు కాలనీ వాసులు. సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి మాత్రమే కాకుండా కోర్టు దృష్టిలో కూడా తీసుకువచ్చిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణకు ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు. కానీ ప్రస్తుతం ఆయన కూడా వెనుకడుగు వేయడంతో కాలనీ వాసుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు తెలుస్తోంది. దుర్గానగర్ కాలనీ వాసులు పోలవరం ఎడమ కాలువ తమ ప్రాంతం నుంచి వస్తుందంటే ఆనందించారు. మిషనరీతో పనులు జరుగుతూ ఉంటే సహకరించారు కూడా. పనులు ఎప్పుడు పూర్తయిపోతాయో అని ఎదురు చూశారు. కానీ కాలనీ వాసులకు ఆరోగ్యంతో పాటు కట్టుకున్న ఇళ్లు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుందని బహుశా వాళ్ళు ఊహించకపోయి ఉండొచ్చు. బాంబు బ్లాస్టింగ్లు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా పనులు చేసుకోండి అంటున్న దుర్గానగర్ కాలనీ వాసుల అమాయకత్వం చూసైనా ప్రభుత్వం స్పందించి గంటకోసారి పేలుతున్న బాంబుల మూతను ఆపాలన్న సూచనలు అందుతున్నాయి. వారు కోరిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వంపైనే కాదు అధికారులపై కూడా నమ్మకం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.